సినిమా ఇండస్ట్రీ జర్నీ అనేది స్టార్ట్ చేసి 26 ఇయర్స్ అవుతుంది కదా. సినిమాల విషయానికి వచ్చినట్టయితే ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి మీ దగ్గర. ఫస్ట్ మీకు అవకాశం ఇచ్చింది ఎవరు, ప్రోత్సహించింది ఎవరు, ఎలా నడిచింది? ఆడిషన్స్కి వెళ్ళేవాళ్ళ? సినిమా కష్టాలు చాలా పడ్డామని చెప్పారు మీరు. ఆడిషన్స్కి వెళ్ళేవాళ్ళ? ఇప్పుడు కూడా వెళ్తున్నానండి ఆడిషన్కి. వెళ్తున్నారా? ఓకే. డెఫినెట్గా అంటే మనల్ని ఆడిషన్ చేయమన్న వాళ్ళ కాడ డెఫినెట్గా మనం చేయాలి. ఎందుకంటే మనం ఎంత ఎస్టాబ్లిష్ అయినా కొంతమందికి తెలియకపోవచ్చు. అంతేగా. లేదు మీరు ప్రీవియస్ చేశారండి, నాకు అలా కాదు, నా క్యారెక్టర్కి ఇలా కావాలి, మీరు దాన్ని డైజెస్ట్ చేసుకొని నాకు అనుకూలంగా మీరు డెలివరీ చేయగలరా లేరా అని అడిగారు అనుకోండి, డెఫినెట్గా రెడీ టు డూ. ఎందుకంటే అది ఆర్టిస్ట్గా ప్రతి డైరెక్టరు ఒక చూస్తారు, వేరియేషన్ చూస్తారు, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు చేశాను, నేను చేయను అన్నాను అనుకో, మనం ఈ జనరేషన్కి ఎగ్జిట్ అయిపోవాల్సిందే. ఓకే ఓకే. సో ఈ రోజు కూడా నన్ను ఆడిషన్కి రమ్మంటే డెఫినెట్గా వెళ్ళి చేస్తాను. అడగకపోయినా నేనే నిన్న ఒక 2 days బ్యాక్ మన కేజీఎఫ్ డైరెక్టర్ వాళ్ళు పిలిస్తే వాళ్ళు ఆడిషన్ అడగలేదు సార్, మీరు ప్రశాంత్ నీల్ గారు ఆడిషన్ అడగలేదు వాళ్ళ స్టాఫ్. కానీ వాళ్ళు ఆడిషన్లో చూసి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటే మన పేరు చెప్తే గుర్తు రాకపోవచ్చు. అప్పుడు వ్యాస్ట్ సబ్జెక్ట్లో 100 మంది ఆర్టిస్టులు ఆడిషన్ చేసామనుకోండి, వాళ్ళ కెమెరాలో ఉంటుంది, ఫ్లోలో చూసేటప్పుడు డెఫినెట్గా చూస్తాను. నేను అడిగి చేశాను ఆడిషన్. వెరీ గుడ్. సో మనం అవకాశం కోసం చేస్తున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో సినిమా ఉంది కదా, ప్రశాంత్ నీల్ గారు, దానికోసం ఇప్పుడు ఆడిషన్ల కోసం పిలవలేదు. ఏదో ఒక క్యారెక్టర్ ఉందని చెప్పేసి వచ్చి చూసిన తర్వాత ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని, సార్ మీకు ఇంటిమేట్ చేస్తామండి, జస్ట్ ఊరకే అసలు ప్రజెంట్ ఎలా లుక్ ఉందో అందుకోసం పిలిచామండి అన్నారు. లేదు లేదు, మీరు ఒక ఎమోషన్ ఏదన్నా చెప్పండి, లేదంటే నేను ఎమోషన్ చేయమంటే చేస్తానని వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను ఆడిషన్ చేశాను. ఎందుకంటే ఆడిషన్ చేస్తే అది వాళ్ళకి ప్రాసెస్ అన్నమాట. డైరెక్టర్ గారు తీసుకెళ్ళి పెడతారు, లేకపోతే ఈ మంచి యాక్టర్ అండి అని చెప్పి పెట్టినప్పుడు అది పెడతారో లేదో కూడా తెలియదు వాళ్ళకున్న దీంట్లో. అది అనుకోండి, ఎవరు చూసినా అది ఉంటుంది, గుర్తుంటుంది. అందుకని చేశాను. అది తప్పులేదండి, అది నా పని. అది ఓకే. టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ గారితో మీరు గతంలో ఎన్ని సినిమాలు చేశారు? నేను ఎన్టీఆర్ గారితో 3 సినిమాలు చేశాను. ఓకే. బాలకృష్ణ గారితో 4 సినిమాలు. ఎన్టీఆర్ గారితో చేసిన సినిమాలు బృందావనం ఒకటి గట్టిగా మంచి డైలాగులు పట్టుకుంటున్నాయి కదా. మంచి డైలాగ్స్. ఓకే. మంచి తర్వాత రభస. ఓకే. రభసలో మంచి క్యారెక్టర్ అండి. సోలో ఫైట్ ఉంటుంది నాకు తనకి. అఫ్ కోర్స్ బృందావనంలో కూడా ఉంది ఫైట్. డైలాగ్స్ ఫైట్స్ రెండు ఒకటే కదా. రెండు అదే సీన్లో డైలాగ్ ఉంటుంది, ఫైట్ ఉంటుంది. ఆ ఊరోడిడో మా ఊరు అమ్మాయిని ప్రేమించినాడని చెప్పి మోసం చేసినాడు, చెప్పలేదు కాబట్టి అది ఇంకా బతికుండా అది చెప్పుకుంటే ఆ పొద్దు దీన్ని ఆడనే నరికి పారేసేటోండి అని ఒక డైలాగ్. అవును. ఏంటో నువ్వు నరికేదని వచ్చి. అవును. ప్రకాష్ రాజు మొత్తం కాంబినేషన్, శ్రీహరి గారు, ప్రకాష్ రాజు గారు ఇంట్లో పెద్ద సీన్ అది. అవును. ఎలా ఉంది ఎన్టీఆర్ గారితో యాక్టింగ్ పరిస్థితి ఎలా ఉంది? అస్సలు సార్ ఎన్టీఆర్ గారితో మీ టాపిక్ వచ్చింది కాబట్టి, అందరు హీరోలు కష్టపడతారు, అందరు హీరోలు మంచోళ్లే సార్. నేను చేసిన వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేస్తుంటే ఆయన సెట్లో ఉంటే మనం ఆయన చూస్తుంటామండి నేనైతే. ఎందుకంటే ఫైట్, డ్యాన్సు, డైలాగు ఏది తెలిసి 1 more ఉండదండి. ఏది తెలిసి 1 more ఉండదు. 1 more అంటే ఇంకేదైనా టెక్నికల్ ఇష్యూ అయ్యి కెమెరాదో లేకపోతే లైటింగ్ ఏదన్నా అయ్యి అడిగితే తప్ప ఆయనకి అసలు పెద్ద కంపోజిషన్ ఫైట్ ఉన్నా కూడా వచ్చి చూసి టేక్ అంటాడు. గాడ్ గిఫ్ట్ అది. తను సినిమా డైలాగ్ బాగా చెప్పావయ్యా అన్నాడు. నేను చెప్పిన ఇప్పుడు డైలాగు ఆయన ఆపోజిట్లో ఉంటాడు, నేను చెప్తాను, తనకే చెప్తాను. అది కౌంటర్ డైలాగ్ చూసి చాలా, అది ఎప్పుడు దాదాపు 14 years పైన అయింది. చూసి నన్ను దగ్గరకు వచ్చి అది కొడతాడు, ఇలా కొడితే మొత్తం అది స్పెషల్ ఎఫెక్ట్ పెట్టారు. అది చేసేటప్పుడు డైలాగ్ డిక్షన్ బాగుంది, బాగా చేసావు అని అప్పుడు ఆ సందర్భంగా ఆయన అన్నాడు. మళ్ళీ రభసలో కూడా ఒక ఫైట్లో ఒక కత్తి వేస్తే ఒక జీప్ పక్క నుంచి వచ్చి నాకు ఇలా వెళ్ళిపోద్ది. ఇలా వెళ్ళినప్పుడు అలా ఒక రియాక్షను ఆ ఎక్స్ప్రెషన్కి కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది ఎక్స్ప్రెషన్ అన్నట్టు. అది నాకు గుర్తండి జూనియర్ ఎన్టీఆర్. ఫైట్లు విషయానికి వచ్చినట్టయితే ఫైట్లో రిస్క్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు లేవా మీకు? మీకు మొత్తం రోప్ షాట్లు ఉంటాయి అనుకుంటా. బోల్డ్ అండి, 1 కాదు 2 కాదు. అతను ఒక్కడే దగ్గర నుంచి, బాడీ గార్డ్ దగ్గర నుంచి, దిల్లు దగ్గర నుంచి